రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు మరొకరు వచ్చి చదవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయడు. దేవుని ఆలయమును పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. చక్కగా వాక్యాన్ని చదివించిన మరి చెల్లికి వందనాలు. మరొక వాక్య భాగం చివరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికే 6వ అధ్యాయము 19వ వచనం. మరొకరు 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహము దేవుని మహిమపరచుడి. చక్కగా చదివించిన సహోదరుడికి ప్రభునామమున స్థానిక సంఘము తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి చక్కగా వాక్యాలు చదివిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ప్రభునామమున వందనాలు. మందిరం గురించి మీరు రాసుకుని మరలా ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా ఒకసారి చదవండి. దేవుని మందిరము అంటే ఏమిటి? ప్రత్యేకమైన స్థలము ఎందుకు అవసరం? అక్కడ చక్కగా ఉన్నది. ఆ స్థలం విషయంలో దేవుడు ఏమన్నాడు? ఆ స్థలము చివరికి అసలు ఎవరు? దేవుడు నివాసం చేసే స్థలము ఏది? ఒకసారి అవన్నీ మీరు ఇంటికి కనుక ప్రశాంతంగా చదువుకుంటే చక్కగా అర్థమవుతుంది. అప్పుడు నేనే దేవుని ఆలయము, దేవుడు నాలో నివసించాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పవిత్రుడు, దేవుడు నిర్దోషుడు, దేవుడు నిష్కల్మషుడు, దేవుడు అత్యున్నతమైన వాడు, మహాదేవుడు ఈ మట్టి మానవుల్లో అయిన నన్ను ప్రేమించి నాలో నివాసం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. నేను ఎలా ఉండాలి? ఆ దేవుని ఆలయమైన నా హృదయము ఎలా ఉండాలి? ఆ పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధుడైన దేవుడు పాపనే నన్ను ప్రేమించి నాలో నివాసము చేయడాన్ని కోరుకుంటున్నాడంటే నేను ఎలా ఉండాలి? అర్థమైపో. కాబట్టి ఆయన మనలో నివాసం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆ ఆలయమైన మన హృదయము ఎలా ఉంటుందో మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే మందిరం ఆయన నివాసము చేయటకు. ఇశ్రాయేలు ప్రజలు నేను ఒక స్థలాన్ని ఏర్పరుస్తున్నాను, మీరు మందిరాన్ని ఏర్పాటు చేయండి, అక్కడ నేను నా ప్రజలను కలుసుకుంటాను. ఈ దేవుడు కలుసుకునే స్థలం, దేవుడు నివాసం చేసే స్థలం, దేవుడు ఎదురు చూసే స్థలం. కాబట్టి దేవుని దాసులు ఉన్నారు, చక్కగా వాటిని అందిస్తారు. ఈ మధ్యన మరి మన మధ్యన దేవుని దాసులు మరొకరు ఉన్నారు. మరి సహోదరులు దేవుని దాసులు అరుణ్ కుమార్ గారు ఉన్నారు. వారు కూడా వచ్చి ప్రార్థించాలని ప్రభునామమున స్థానిక సంఘము తరపున ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. చదవబడిన వాక్యాల కొరకై మరి ముందున్న సమయం కొరకు దేవుని దాసులు ప్రార్థిస్తుండగా మనందరము ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడకు దేవా, నీ పాదములకు వందనములు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిని వెతుకు ప్రభా, నేను వెంబడించడానికి నీ సన్నిధిలో కూర్చునటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. కూడి ఇచ్చిన సంఘం అంతటిని బట్టి మీకు వందనాలు. మేము నీ దాసులుగా ఉండగా ప్రభా నీ అభిషేకమును ఆయన ఈ మందిరం చుట్టూ, ఈ దాసుల కుటుంబాల చుట్టూ, సంఘ విశ్వాసుల కుటుంబాల చుట్టూ అయా ప్రసన్నతను కుమరింప చేయండి ప్రభా. వాక్యములోకి వెళ్ళబోతుండగా మీ దాసులను అభిషేకించండి, వారి నోట నీ మాటలు ఉంచండి. నీ ప్రజలకి ఏది అవసరమైనదో ప్రభా ఆ వాక్యము తేటగా ధారాళంగా నీ దాసుల నోట నుండి నీ ప్రజలకు వినిపింప చేయమని
నీకు అప్పగించుకుంటూ ప్రభా ఈ సమయాన్ని నీకు అప్పగించుకుంటూ కూడిన సంఘాన్ని నీకు అప్పగించుకుంటూ ఇంకొక ప్రయాణాల్లో ఉన్నారేమో ప్రభా ఈ విశ్వాసం ప్రభా వారి క్షేమకరమైన ప్రయాణం దయచేసి మా మధ్యకు తీసుకురమ్మని మీ నామానికి మహిమ గ్రంథ ప్రభావములు తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ప్రార్థించిన మరి దేవుని దాసునికి ప్రభు నామమున స్థానిక సంఘము తరపున వందనాలు తెలియజేస్తున్నాం. మరి సంఘమంతా ప్రార్థించగా, ఆశించగా, మనం నిరీక్షించగా, మరి పెద్దలు ప్రార్థించి మరి ఆహ్వానించగా మన దీన సంఘాన్ని ఆహ్వానాన్ని మన్నించి మరి ఈరోజు వాక్యాన్ని అందించడానికి ఇద్దరు దాసులు రావడానికి కృప చూపించారు. మరి మనం మాట్లాడగా పెద్దలు మరి సమయాన్ని వారి యొక్క పరిచర్యను పక్కన పెట్టి మన మధ్య వాక్య పరిచర్య చేయడానికి వచ్చిన మరి దేవుని దాసులు మరి ప్రభుదాస్ గారు, దానియేల్ గారు ఉన్నారు. వారిద్దరికి కూడా ప్రభు నామమున మరొకసారి స్థానిక సంఘము తరపున ప్రియపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అని ఇద్దరు కూడా వాక్యం అందిస్తారు. సమయం బట్టే మీరు కంగారు పడవద్దు. ఒకవేళ మంచిలు కావాలంటే ఒకసారి మంచిలు తాగి చక్కగా వాక్యాన్ని విందాం. మొదటిగా మరి పెద్దలు దేవుని దాసులు దైవజనులు ప్రభుదాస్ గారు ఉన్నారు. వారు మొదటిగా వర్తమానం అందించిన అనంతరం దానియేల్ గారు కూడా వాక్యాన్ని అందిస్తారు. సమయాన్ని వారికి అప్పగిస్తుంది. థ్యాంక్ యూ. దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. రెండు హస్తాలను పైకెత్తి ప్రభు యొక్క నామాన్ని ఉత్సాహంగా సంతోషంగా ప్రభువును మహిమపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభువు ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక దేవుని సేవకులు జాషువా గారికి, వారి కుటుంబానికి, అలాగనే మరి వీరు స్టెఫన్ గారి కుటుంబానికి, మరి చేరొచ్చిన సంఘ బిడ్డలందరూ, అలాగే మాకు పరిచయం రాజబాబు గారి కుటుంబానికి కూడా ప్రత్యేక రీతిలో వందనాలు తెలియపరుస్తూ, అలాగే వేదిక నుండి దైవజనులకు నాన్నగారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈరోజు మందిర ప్రతిష్ట మరి జరిగిన రోజుగా మరి 22వ వార్షికోత్సవాన్ని మీరు జరుపుకుంటున్న విధానం బట్టి చాలా సంతోషం. ఎందుకంటే దేవుని మందిర నిర్మాణం ప్రారంభించిన మొదలుకొని నేటి వరకు మరి దేవుని పరిచర్య అంచెలంచెలుగా ఎలాగూ బలపడుతుందో, ఎలాగూ మరి దేవుని యొక్క నామాన్ని బట్టి స్థిరపడుతూ ముందుకు వెళుతున్న విషయాన్ని మీరు రాజబాబు గారు చెప్పిన సాక్ష్యం బట్టి మరి తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే మీరు స్టెఫన్ గారు కూడా చాలా సందర్భాల్లో సంఘం యొక్క పరిశ్రమకి కూడా సందర్భాల్లో మరి మాట్లాడుతున్నప్పుడు, అలాగే స్థానిక దైవజనులు కూడా మరి సంఘాన్ని గురించి విషయాలు కొన్ని సందర్భాల్లో తెలియపరుస్తున్నప్పుడు మేము ఎంతగానో మరి మీ యొక్క మరి ఆనందాన్ని మేము కూడా కొన్ని సందర్భాలు మీతో కలిసి పంచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరొకసారి మీతో పాటు ఇలా ఉండడం అనేది దేవుని యొక్క ప్రణాళిక. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మంచిది. మరి ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి వీళ్ళకి మొదలెడితే ఆపరేమని చెప్పేసి అనుకోవద్దు. మరి నాకు ఈ సంవత్సరం దైవజనులకు మరి వారు ముందుగా చెప్పారు, ఎవరన్నా మనుషులు తాగాల్సి వస్తే తాగండి. అంటే నాకు కొంచెం వారు చెప్పిన మాట బట్టి కొందరికి కొంచెం మేము కూడా పడవడుగాము. ఎందుకని ఇప్పుడు మంచులు తాగితే మళ్ళీ దాహం అయ్యే వరకు వదలరేమో అన్న పరిస్థితి. దేవుని స్తోత్ర. ఏం కాదు, మాకు ఇచ్చిన సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటా మరి ఆ తరువాత మరి అనుభవజ్ఞులు దేవుని పరిచయలు బహుబలంగా మరి పనిచేస్తూ అనేక విషయాల్లో అనేక సందర్భాల్లో మిమ్మల్ని కూడా బలపరుస్తూ మరి దేవుని వాక్యం ద్వారా అనేక మరి సందర్భాల్లో మరి మిమ్మల్ని స్థిరపరుస్తూ బలపరుస్తున్న క్రమాన్ని బట్టి నాన్నగారి మధ్యలో ఉన్నారు. వారు కూడా మరి దేవుని వాక్యం చెప్పవలసి ఉంది. మరి నేను ఎక్కువ సమయం కాదు, కొద్ది మాటలు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కొద్ది మాటలు మాత్రమే మీకు తెలియపరిచి నేను వారికి ఆ సమయం అర్పిస్తాను. దావీదు కీర్తనకారుడు రాసిన కీర్తన గ్రంథంలో నుంచి 84వ కీర్తన 10వ వచనం చదవండి. 84వ కీర్తన. నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క లేఖన భాగంలో కీర్తనాకారుడు దావీదు మాట్లాడుచుంటున్న మాట, ఈ మాట తన యొక్క జీవిత అనుభవంలో నుంచి ఈ యొక్క మాటను రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో నివాసముట అది ఎంత శ్రేష్టకరమో, అది ఎంత గొప్పదో విషయాన్ని ఎరిగిన వాడుగా ఈ మాట ఆయన రాస్తూ ఉన్నాడు. నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కరోజు మనము హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో గడిపితే 1000 రోజుల యొక్క దీవెన ఆ ఒక్కరోజు మనకు మరి దొరుకుతున్న విషయాన్ని ఇక్కడ భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. ఆ ఒక్క సమయము దేవుని సన్నిధిలో గడపడానికి మనం ఇష్టపడితే 1000 దినముల యొక్క ఫలితమును ఆ ఒక్క రోజునే మనము పొందగలమని చెప్పేసి కీర్తనాకారుడు ఈ మాట రాస్తున్నాడు. ఎందుకు ఈ మాట ఆయన రాస్తున్నాడంటే ఆయన కలిగి ఉన్న అనుభవంలో దేవుని సన్నిధిలో నివాసం ఉంటూ ఆయన పొందుకున్న నెమ్మది, ఆయన పొందుకున్న ప్రశాంతత, ఆయన పొందుకున్నటువంటి ఆ యొక్క మరి విజయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాట రాస్తూ ఉన్నాడు. కీర్తనాకారుడిగా మాత్రమే కాదు కానీ గొప్ప రాజుగా మరి ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించడానికి గల కారణము దేవుడు ప్రభు మరి ఆయన ఇచ్చిన గొప్ప ఆధిక్యత. ఎందుకంటే ఏ యోగ్యత లేనివాడు, ఏ గుర్తింపు లేనివాడు, ఎవరు కూడా ఆయనను మరి గుర్తింపుగా ఆయన పెట్టుకునే వారు కానే కాదు. ఈవెన్ తండ్రి కూడా ఆయన ఎప్పుడూ పట్టించుకోవాలి. ఇది చెప్పాలి. ఎందుకంటే దైవజనుడు వచ్చి అభిషేకించాలన్నప్పుడు పెద్దవారుగా, బలవంతులుగా, యుద్ధవీరులుగా, సైన్యములో అర్హత కలిగిన వారి నుండి 7 అన్నను పరిచయం చేశాడు. కానీ ఈ దావీదుని పరిచయం చేయాలి. ఎందుకంటే దావీదు లెక్కలేడు. ఎందుకని చిన్నవాడు, సైన్యములో చేరేంత అనుభవం కూడా లేనివాడు, యుద్ధ నైపుణ్యం తెలియనివాడు. ఇలాంటి వాడు రాజు కాగలడా అన్నటువంటి ఆలోచనతో ఆయన్ని లెక్కలోంచి తీసేసి మరి తన యొక్క అన్నలు చేయవలసిన పని కూడా ఈయన చేస్తూ ఆ గొర్రెలను మేపుకుంటూ జీవించాడు తప్ప ఎక్కడో కూడా మరి తన అన్నలతో కలిసి మరి ఆ యొక్క యుద్ధ భూమిలో కనబడినట్టుగా అక్కడ మనకు కనబడట్లేదు. తెలుస్తుందిరా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడి వాక్యం నేర్పిస్తుంది, మనుషులు పైరూపం చూస్తారు, దేవుడు హృదయ అంతరంగాలను చూస్తారన్న విషయాన్ని మనం గ్రహించాలి. తండ్రి కూడా తనకున్న దేహదాడులను చూశాడు తప్ప, తనకున్న వయసును చూశాడు తప్ప తన మనసును గ్రహించలేదు. కానీ మనసును ఎరిగిన యేసయ్య, దావీదు హృదయాన్ని తెలిసిన యేసయ్య ఏంటంటే ప్రతి విషయంలో కూడా తన జీవితంలో అడుగడుగున ప్రభు నామాన్ని కనపరుస్తున్న అనుభవాన్ని ఎరిగిన వాడు కాబట్టి దావీదును ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మరి సంతోషం కోసం, ఆనందం కోసం అనేక ప్రాంతాలకు సంచారం చేసే వారిని చాలా మంది చూస్తూ ఉంటాం. కొన్ని వందల మరి వేల మైళ్ళ దూరం కూడా ప్రయాణం చేసిన వారిని కూడా చూస్తూ ఉంటాం. కానీ ఎంత దూరం ప్రయాణం చేసినా, ఎంతకాలం ప్రయాణం చేసినా వారి జీవితాలలో మరి స్థిరమైన ఆనందము, స్థిరమైనటువంటి దీవెన ఎక్కడా కూడా దొరకని విషయాన్ని తెలుసుకునేసరికి చాలా సమయం పట్టేస్తూ ఉంది. కానీ దేవుని వాక్యం నేర్పిస్తోంది, ఈ లోకములు ఎక్కడ దొరకలేని ఆనందము దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. అందుకని దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, మనకున్న అందమైన భవనాలలో, మనము కలిగి ఉన్న ఈ యొక్క విలాసవంతమైన జీవితాలలో లేని ఆనందము. అర్థమవుతుందా? దావీదుకు అంతఃపురంలో చక్కగా, హుందాగా, దర్జాగా, హాయిగా బ్రతకగలిగే మరి పరిస్థితి ఉన్నా కానీ ఆయన ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడ్డాడు. తెలుస్తుందిరా? హల్లెలూయా, హల్లెలూయా. రోజుకు ఎన్ని మార్లు ప్రార్థించాడు ఆయన? రోజుకి ఎన్ని మార్లు? 7 సార్లు. దేవుని సన్నిధిలో కనపడమే బాగా ఎక్కువ ఇష్టం. దేవుని సన్నిధిలో నివాసం ఉండడానికి ఎక్కువ ఇష్టం. ఆయన ప్రభువును వరమడుతున్నాడు. ఏమో, ప్రభువా నేను మాత్రమే కాదు, నా కుటుంబము కూడా నీ సన్నిధిలో
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఎంతమంది ఆశపడుతున్నారో తెలియదు, కానీ అలాగ ఆశపడగలిగితే దేవుడు మీ కుటుంబాలను బహుగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిలో దొరికే దీవెన ఇంక ఈ లోకములు ఎక్కడా కూడా దొరకదు. ఎక్కడా కూడా మనకు అటువంటి ఆనందం దొరకదు. మందిరంలో దుఃఖముతో చేరి నువ్వు ఈ స్థలంలో ప్రార్థన చేయి, దేవుడిని దుఃఖకరమైన పరిస్థితులను తీసివేసి నీకు గొప్ప ఆనందాన్ని, నెమ్మది లేని పరిస్థితుల్లో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుడి హృదయానికి చక్కని ప్రశాంతతను, నీ హృదయం కలవరపాటుతో ఉంటే ప్రార్థన చేయి, దేవుడు నీకు కలవరపాటును తొలగించి నీకు ప్రశాంతమైన నెమ్మదికరమైన హృదయాన్ని సమకూర్చి నీ జీవితంలో ఎప్పుడు ఎన్నడూ కూడా చూడలేని ఆనందాన్ని దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. అట్టి గొప్ప దీవెనకరమైన స్థలం ఈ స్థలం. ఇటు స్థలంలో మనము వారానికి మహా అయితే 2 సార్లు 3 సార్లు చేస్తామేమో, అవునా కాదు? రోజు వస్తున్నామా? ఈ 2-3 సందర్భాల్లో ప్రాముఖ్యంగా ఆదివారం నాడు ఎక్కువగా ఆసక్తి చూపించేవాళ్ళు ఎక్కువ. మిగిలిన సందర్భాల్లో కనబడదాంలే, కాసేపు పొందాంలే, అవకాశం వెళ్దాంలే అనుకున్న సందర్భాలు కూడా ఎక్కువ. ఆదివారం క్రమం విషయంలో మరి మనం గ్రహించాలి. మరి కొన్ని సంఘాల్లో నేను చూస్తూ ఉంటాను, కొన్ని పరిస్థితులు బట్టి ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. మీరు ఆదివారం నాడు మరి ఎప్పుడు ఏ సమయానికి సమకూడతారో, ఏ సమయానికి ఆరాధన ముగుస్తుందన్న విషయం నాకైతే సమయాలు తెలియవు. అయితే ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. నేటి దినాల్లో చాలా మంది ఆదివారపు ఆరాధనలో స్వార్థపరులు ఎక్కువైపోతున్నారు. ఎవరండి? ఆదివారపు ఆరాధనలో స్వార్థపరులు ఎక్కువైపోతున్నారు. మీరు అలాంటి వారు కాదని అనుకుంటున్నాను, నాకు తెలియదు కదా. నేను స్తోత్రం. స్వార్థపరులు అంటే ఎవరు? మనలోనే ఉంటారు, బట్ ఎవరో తెలుసా? ఆరాధన క్రమం ప్రారంభించే సమయం మీకు తెలుసు. దైవజనులు మీకు ముందుగానే సమయాన్ని రెడీ చేస్తారు. ఆ సమయానికి ముందుగా రాలేకపోయిన కనీసం ఖచ్చితమైన సమయానికి మందిరానికి రాగలగాలి. ఎందుకు చెప్పిన సమయానికి రావాలి అంటే స్తుతి ఆరాధన చెల్లించవలసిన సమయము ఆ సమయం. స్తుతి ఆరాధన చెల్లించవలసింది ఎవరు? ఏమండి? స్తుతి ఆరాధన చెల్లించవలసింది ఎవరు? సంఘములో ఆయన విడుదలగా కుమార్తెగా చేరిన మనము ఏం చేయాలి? పాటలతో, చప్పట్లతో, వాయిద్యములతో, ప్రార్థనా విజ్ఞాపనలతో, ఆరాధన క్రమం ద్వారా మన ప్రభు నామాన్ని ఏం చేయాలి? స్తుతి ఆరాధనలు చెల్లించాలి. కొందరు అనుకుంటారు, ఆ పాటలు పాడేవాళ్ళు వేరే ఉన్నారు కదా, వాయిద్యాలు వాయించేవాళ్ళు వేరే ఉన్నారు కదా, ఆ ప్రార్థన చేసేవాళ్ళు వేరే ఉన్నారు కదా, మనం ముందు వెళ్ళకపోతే జరిగినంత ఏమవుతుంది? వాక్యం చెప్పే సమయం వెళ్తే చాలదా అని చెప్పేసి చక్కగా నిబ్బరంగా, నింపాదిగా, ఉందాగా, చక్కగా టీవీగా, దర్జాగా అని అడుగులు అడిగేసుకుంటా హాయిగా మాట్లాడుకుంటా. ఎందుకంటే మనం అడిగిన మందులో వెళ్తే మాట్లాడితే బాగోదు కదా. ఈ దారుని, ఈ సంభాషణ కలిసేది అందరం పోటీగా, ఎక్కడ నిలవడం కలిసేది అప్పుడే కదా అని చక్కగా మరి చక్కగా అన్ని సంభాషణ చేసుకుంటూ నిదానంగా మందిరంలోకి ప్రవేశించే వాళ్ళు చాలా ఎక్కువ మంది. నేను విష్ణుతురా ఎక్కువ విష్ణుతున్నాను. స్తుతి ఆరాధన చెల్లించకుండా దేవుని సన్నిధిలో చేరి దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్యము ద్వారా మేలు పొందుకోవాలి అనుకోవడం అనేది స్వార్థపరుల లక్షణం. అటువంటి వారే స్వార్థపరులు. దేవునికి స్తోత్రం. సెల్ఫిష్ మైండ్ ఇవ్వాలి. ఎందుకంటే దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వకుండా దేవుడి దగ్గర నుంచి రావాల్సింది మాత్రం పొందుకోవాలని చూస్తారు వాళ్ళు. అర్థమవుతుందని చెప్పేది. దేవునికి ఇవ్వాల్సింది ఏంటది? స్తుతి ఆరాధన. ఈ స్తుతి ఆరాధన అనేది ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుని సన్నిధిలో మనము సమర్పించవలసిన వారమే ఉంటున్నాం. తెలుస్తుందా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకంగా ప్రభువు నామాన్ని కనపరచిన కొరకు మాత్రమే మనం ఏర్పాటు చేయబడి ఉన్నాం. అంతేగాని దైవజనుడు చెప్పిన వాక్యాన్ని విని ఆ వాక్యం ద్వారా
మనము బలం పొందేసుకుని దేవుడి సన్నిధిలో ఆఖరిగా దైవజనుల నుంచి ప్రార్థనతో ఆశీర్వాదాలు పొందేసుకుని మనం మేలు పొందుకొని చెప్పేసి అనుకోవటం అది స్వార్థపరుల యొక్క లక్షణం. అంటే అలా రావటం వల్ల దేవుడు మేలు చేయడం చెప్పి అంటున్నా. అందుకని కొత్త గొప్ప ఆశలు కాబట్టి కనీసం పాత సమయంలో కాకపోయినా, ఆర్థ సమయంలో కాకపోయినా, ప్రాత సమయంలో కాకపోయినా వాక్య సమయంలో వస్తున్నావు కాబట్టి కొంతలో కొంత నీ హృదయాన్ని ఆనందపరచాలని ఉద్దేశంతో కొంతవరకు దేవుడికి మేలు చేస్తాడు తప్ప పరిపూర్ణమైన మేలు నీ జీవితంలో అనుభవించలేమనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో బలపడతావు, ఎంతగా దేవుని సన్నిధిలో చేరి ప్రభు నామాన్ని ఘనపరచడానికి ఇష్టపడతావు, ఎంతగా ప్రభుని స్తుతించడానికి నీవు ఆశపడతావు, ఎంతగా ప్రభు సన్నిధిలో మోకాడుని ప్రార్థన చేయాలని తపన పడతావు, అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే దావీదు కీర్తనకారుడు రాస్తున్నాడు, అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను, అతనుకున్న ఆపదల నుంచి తప్పించదను, అతనుకున్న ఆయుష్ను రెట్టింపు చేస్తాను, అతనుకున్న సకల బాధలను తొలగిస్తాను, శ్రమలను అతనికి తోడుగా. ఎన్నో వాగ్దానం దేవుడిస్తున్నాడు. ఎప్పుడు నీవు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రభువుని ప్రేమించగలిగినప్పుడు ఆయన ప్రేమ నీ మీద కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి, దేవుని మందిరము ఏర్పాటు చేయబడింది మన జీవితాలు బలపరచుకున్న కొరకు, మన కుటుంబాలు దేవునిలో స్థిరపరచుకున్న కొరకు, దేవుని చేత గొప్ప దీవెనలు సంపాదించుకున్న కొరకు. అందుకొరకు దేవుడి మందిరాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. లేకపోతే కొందరు అంటారు, పాస్టర్ గారండి మందిరానికి సమయం రాలేకపోతున్నాను, కానీ నేను పొద్దున లేకుండా ప్రార్థన చేసుకుంటానండి, పొద్దున లేవగానే వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా ఏ పని చేయనండి. ఇంక మందిరం ఎందుకుంది? నీ ఇంట్లో కొన్ని వచనాలు కూర్చొని మోకాళ్ళని ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని ఏదో వచ్చిన పాట పాడేసుకుని నీ పరిపాలన ముందుకెళ్ళిపోతాం. మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుడు దీవుని పరిపూర్ణ కలగదు. నీ ఇంట్లో వ్యక్తిగతంగా ప్రతిరోజు ప్రభువుని ధ్యానించాలి కాబట్టి ఉదయకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో అవకాశం ఉంటే కుదిరితే నీకు సాయంకాల సమయం, రాత్రి వేళ ప్రభునామాన్ని కనపరచడం కొరకు, ప్రభువుతో సహవాసకుల కొరకు ప్రభువునికి ఏకాంతంగా సమయాన్ని కేటాయించడం తప్ప నీ ఆత్మీయ జీవితం బలపరుచుకున్న కొరకు దేవుడు నీ కొరకు ఒక దైవజనుడిని ఏర్పాటు చేసినప్పుడు, దైవజనుడు తన యొక్క మందిరంలో నిలబడి ప్రభు ఇచ్చిన అభిషేకం ద్వారా కొన్ని విషయాలతో మాట్లాడుతున్నప్పుడు, ఆ విషయాన్ని హృదయంలో కార్యం చేసినప్పుడు నీ జీవితం ఎంత గొప్పగా ఉంటుందో విషయం ఆలోచన చేయాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు దేవుని యొక్క మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేసిన ఉద్దేశం వేరు. వారికి ఉన్న అభిషేకం లోకం అందరికీ ఉండదు, దైవజనుల అభిషేకము అందరికీ ఉండదు. అందుకని దేవుడు ప్రత్యేకంగా దైవజనాంగంగా వారిని ఏర్పాటు చేసుకున్నారు. వారు చేసిన ప్రార్థనలు మన కుటుంబాలకు దీవెనకరంగా మారుతున్నాయంటే దేవుడు వారి పక్షాల నుండి మనకు మేలు చేస్తా ఉన్న విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు స్తోత్రం. అంతేగాని తెల్లదైతే మాతో ఉండే మనిషే కదా, మాకు కనిపించే మనిషే కదా, ఎప్పుడు సహవాసంగా కలిసి ఉండేవారే కదా, మాతో చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. వ్యక్తిగతంగా మాట్లాడటం వేరు, దేవుని సన్నిధిలో దైవజనుల యొక్క గుర్తింపును నువ్వు గుర్తించడం వేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వ్యక్తిగతంగా ఏదో విషయంలో మాట్లాడుకోవచ్చు, నీకున్న స్వతంత్రం బట్టి, నీకున్న స్వేచ్ఛను బట్టి, నీకున్న చదువును బట్టి. బట్ దేవుని సన్నిధిలో మాత్రము ఈ బలిపీఠం నుంచి మాట్లాడుతున్న సమయాల్లో దేవుని అభిషేకము దైవజనులపై కుమర్చబడినప్పుడు దేవుడు తన యొక్క ముఖాంతుల నుంచి మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడు మాట్లాడుతున్న మాట విషయం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సమయంలో ప్రభువుని కనపరిచిన తరువాత మన ప్రభువు మేలుకొని చూడాలి. నోవాహు భయంకరమైన జలప్రళయము వచ్చిన తర్వాత ఆ ప్రళయ కాలం ముగించబడింది. ప్రళయకాలం అంతా కూడా ముగిపోయింది. భూమి మీద నీరంతా కూడా తగ్గిన తర్వాత మొట్టమొదటి నోవా చేసిన పని తెలుసా? బలిపీఠం కట్టి శ్రేష్టమైన పవిత్రమైన జంతువులను, పక్షులను తీసుకుని బలిగా అర్పించి ప్రభువుని ప్రార్థన చేశాడు.
ప్రభువా, నీవు నీ కోపాన్ని ప్రజల మీద అలా చూపించవు, దీనివల్ల భూమంతా కూడా నాశనం అయిపోయింది. దయచేసి ఇంకెప్పుడు కూడా నీ కోపాన్ని మా మీద చూపించవద్దని చెప్పేసి ముందు ప్రభుని స్తుతించి ఆరాధన చేసి ప్రభుని వరవడిగాడు. ప్రభు ఏం చేశాడు? ఒక నిబంధన చేశాడు. ఏం చేశాడండి? ఒక నిబంధన. ఏంటో నిబంధన? మనం చూస్తాం, వర్షం వచ్చి తగ్గిన తర్వాత ఆకాశంలో 7 రంగులతో కూడినటువంటి ధనుసు కనపడదు. దాన్ని ఏమంటాం మనం? ఇంద్రధనుస్సు అంటాం. అది ఎటువైపు పడది? ధనుస్సు ఎటువైపునప్పుడు శత్రువు వైపు పెడతాం. మనం ఇప్పుడు ఉంటామా? ఏమంటే శత్రువు వైపు ఏమన్నా కదా. ఇప్పుడు ఈ ధనుస్సు ఎటు ఉంటుంది? ఇలా ఉంటుందా? ఇలా ఉంటుందా? ధనుస్సు పైకి ఎక్కిపోయి ఉంటుందా? కింద చెప్పండి. ఈరోజు చాలామంది పెద్ద చూస్తున్నారు ఇంద్రధనుస్సు ఎప్పుడు చూడలేదు. మరి ఎందుకంటే ఎంతగా ఇంద్రధనుస్సు ఏంటి మాకు తెలియదు చూస్తారండి. అందరూ చూసిన వాడిని తెలుగునే కాదు. అది ఆకాశం వైపు ఎక్కుపోయినాడు. ప్రభు అన్నాడు, ఇదిగో నీకు నాకు మధ్య నిబంధన ఇది. ఎప్పుడైతే విస్తార వర్షం పడుతుందో, మరి భూమి మరి నా కోపానికి గురవుతున్న పరిస్థితులు ఏర్పడతాయో, అప్పుడు మీకు నాకు గుర్తు నిబంధన ఒక ఇంద్రధనుస్సును ఏర్పాటు చేస్తుంది. ఇది నీకు నాకు మధ్యలో సూచన. ఇది కనబడగానే ఏమవుతుంది తెలుసా? ఆ ఇంద్రధనుస్సు కనబడితే వర్షం ఆగిపోతుంది. ఇంద్రధనుస్సు కనబడిన వెంటనే ఎంత భయంకర వర్షం వేస్తే ఖచ్చితంగా ఆగిపోతుంది. దేవునికి మానవునికి ఉన్న ఒప్పందం అది, నిబంధన. ఆ నిబంధన దేవుడు ఆనాడు నోవాహుకు ఇచ్చాడు. అంటే సమస్త మానవాళి పక్షముగా నోవాహు ఆ రోజు నుండి ప్రభువుని స్తుతించి ఆరాధన చేసి మరి బలి అర్పణ చేసి ప్రభునామాన్ని కనపరిచిన తరువాతే వరం అడిగాడు. మనం కూడా ఏం చేయాలి? నోవాహు నడిచిన మార్గం నడవాలి. ముందు ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని కనపరచాలి, ప్రభువుని స్తుతించాలి. తరువాతే మనకున్న బాధలు, మనకున్న శ్రమలు, మనకున్న కష్టాలు, మనకున్న ఇబ్బందులు, మనకున్న శోధనలు, మనకున్న దుఃఖం దేవునికి వెల్లడి చేయాలి. అప్పుడు నీకున్న వేదన, నీకున్న శోధన, నీకున్న రోదన దేవుడు గ్రహించి గుర్తించి నీ హృదయానికి కావలసిన రీతిలో నీ జీవితానికి ఎటువంటి మేలు చేస్తే నువ్వు నెమ్మదికరంగా ఉంటావో, నువ్వు ప్రశాంతంగా ఉంటావో, అటువంటి కార్యములు దేవుడు నీకు చేస్తాడు. అంతేగాని ప్రభువుని మహిమపరచకుండా, ప్రభువుని కనపరచకుండా, ప్రభువుని ఆరాధన చేయకుండా, పాటలు పాడకుండా, చప్పట్లు కొట్టకుండా, వాయిద్యాలు వాయించకుండా, కీర్తన పఠనాలు చదవకుండా, ఆరాధన చేయకుండా డైరెక్ట్గా నేను సాక్ష్యం చెప్పే సమయం వచ్చేస్తాను, సాక్ష్యం చెప్పేస్తాను, వాక్యం చెప్పే సమయం వచ్చేస్తాను, వాక్యం వినేస్తాను చాలే అనుకుంటే అది విశ్వాసులకు ఉండవలసిన లక్షణము కాదు. నా యొక్క భాష చెప్తాను, సెల్ఫిష్ మైండ్తో దేవుణ్ణి ఆరాధన చేయటం అవుతుంది తప్ప, అది స్వార్థపూర్వకమైన ఆలోచనతో దేవుణ్ణి ఆరాధన చేయటం అవుతుంది తప్ప, హృదయపూర్వకంగా ఆరాధన చేయటము కాదు విషయం తెలియపరుస్తున్నాం. వినుస్తోత్రా, హల్లెలూయా. కీర్తనాకారుడు చక్కని మాట రాస్తున్నాడు, తనకు మొరపెట్టు వారికి అంటూనే ఇంకేమన్నాడు? తనకు నిజముగా. ఇక్కడ కనపడుతున్న 2 రకాలు, అవునా కదా? ఆయన చెప్పిన మాటలోనే 2 రకాలు కనపడుతున్నారు. ఇప్పుడు మొదటి రకంలో ఉన్నామా, రెండో రకంలో ఉన్నామా? తనకు మొరపెట్టేవారి లెక్కలో ఉన్నామా, తనకు నిజముగా మొరపెట్టేవారి లెక్కలో ఆలోచించి ప్రభు ఎవరికి దగ్గర ఉంటాడు? ఆయన నిజముగా మొరపెట్టే వారికి దగ్గరగా ఉంటాడు. అలా మొరపెట్టగలిగే స్థలమే దేవుని మందిరము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి మందిరాన్ని దేవుడు మన కొరకు ఏర్పాటు చేశారంటే మనం ఎంతో భాగ్యవంతులము. దేవునికి స్తోత్రం. అటువంటి మందిరం కొరకు మనం ప్రయాస పడుతున్నామంటే మనం ఎంతో ధన్యులము. ఈ ధన్యత, ఈ భాగ్యం ఈ లోకంలో ఇంకెక్కడ ఏ పని చేసినా రాదు. దేవుని పనులు, ఆయన పరిచయలో మనము పాలిభాగస్తులుగా ఉండటం వలన కలిగే దీవెన ఇంక ఏటువంటి పని చేసినా, ఏ వ్యాపారం చేసినా ఎక్కడ కూడా రానటువంటి దీవెన ఇక్కడే వస్తుంది. కారణం ఏంటి? ఇది దేవుని మహిమతో నింపబడిన స్థలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రత్యక్షతతో నిలబడిన స్థలం ఈ స్థలం. ఆయన యొక్క ప్రత్యక్షత మనం పొందుకున్నప్పుడు మన ప్రార్థన ఆయన వింటాడు, ఆయన మేలు మనం పొందుకుంటాం. ఇక్కడ చేరి ప్రార్థన చేస్తే మన ప్రార్థన తిన్నగా
ప్రభు యొక్క చెవికి చేరుతుంది. ఎందుకంటే ఇది మెనీ హెవెన్, ఇది చిన్న పరలోకం, ఒక మాదిరి, పరలోకానికి ఒక మాదిరి. పరలోకం కూడా ఎట్లా ఉంటుంది? ప్రశాంతంగా, హాయిగా, నిర్మలంగా, ఏ కష్టము లేకుండా, ఏ వేదన లేకుండా, ఏ బాధ లేకుండా ప్రభునామానికి కనపరుస్తూనే ఉంటాం. అక్కడ కూడా రెండవ పని, ఇక్కడైతే ఆరాధన అయిపోగానే ఇంటికాడ పనులు మనకు గుర్తొస్తుంది, ఇంటికాడ బాధ్యతలు గుర్తొస్తుంది. కానీ అక్కడ అటువంటి విషయాలు ఏమి ఉండవు. అయితే ఇంటి దగ్గర ఉన్న ఎప్పుడు ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ శ్రమలు, ఆ వేదనలు, ఆ దుఃఖమే కాదు, మీకంటూ ప్రశాంతకరమైన స్థలం ఒకటి ఉందన్న విషయాన్ని చెప్పడం కోసమే దేవుడి మందిరాన్ని ఇలా మన కొరకు ఏర్పాటు చేశాడు. తెలుస్తుందిరా? హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి మందిరంలో నుంచి ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ దేవుడి గొప్ప మేలుతో కూడినటువంటి భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు దేవునికి ఇష్టపూర్వకంగా, దేవునికి అంగీకారంగా నువ్వు ఉంటే దేవుని జీవితంలో ఎటువంటి అద్భుతాల సృజనకి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో సాధ్యము కాదు అంటే వాటిని బట్టి దేవుడు సాధ్యపరిచి చూపిస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైన లోకములు ఏది కూడా లేదు. దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టం చేస్తూ ఉంది. మనం కూడా మన జీవితాల్లో ఎన్నోసార్లు అనుభవాలను పొందుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పొందుకున్న వీళ్ళు మర్చిపోకుండా ఏం చేయాలి? ఎక్కడికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధన చేయగలగాలి, స్థించగలగాలి, ప్రేమపరచగలగాలి, ప్రార్థించగలగాలి. అప్పుడు దీన్ని బట్టి దేవుడు సంతోషించి నీ జీవితంలో గొప్ప కార్యాలు. పౌరుషులు చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత ప్రభువు నడిపించి ప్రార్థన చేయలేదు. ఏం చేశారు? చప్పట్లు కొట్టచ్చు, పాటలు పాడచ్చు, అబ్బో గట్టిగా బిగ్గరగా ప్రభునామాన్ని కనపరుస్తున్నారట. వారు ఆ ప్రభు స్థిస్తున్న కొలది వారిలో ఆ యొక్క మరి ఉత్సాహం పెరుగుతున్న కొలది దేవునికి వారి పట్ల ఎంతో మక్కువ పెరిగింది. కాబట్టి ఆ సంఖ్యమేమి పటాపంచమైపోయింది చెరసాల పునాదులో. కారణం ఏంటంటే వీరు చేసిన స్థుతి ఆరాధనే అక్కడ వారి జీవితాల గొప్ప కార్యము. ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క లేఖలో ప్రతి ఒక్క మరి భక్తుడు మరి అనేక భక్తులు ఉన్నారు. అందరూ కూడా వారు పొందుకున్న మేరకు ముఖ్య కారణము వారు కలిగి ఉన్న లక్ష్యం ఏంటంటే స్తుతి ఆరాధన చేయడం. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన ఉండడానికి గుడారం కన్నా ముందుగా ఏం చేసేవాట? బలిపీఠం కట్టేవాట. అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన నివాసానికి ఇల్లు కట్టుకోవాలి. ముందు ఏం కట్టుకున్నాడు? బలిపీఠం కట్టేవాట. బలిపీఠం కట్టి ప్రభువుని ఆరాధన చేసిన తరువాతే మిగిలిన పనులైనా. అందుకే దేవుడు అబ్రహాము అంచెలంచెలుగా ఆశీర్వదించి ఈ రోజున విశ్వాసులు పిలబడుతున్న అందరికీ తండ్రి అని పిలబడే గొప్ప యోగ్యతను దేవుడు అబ్రహాముకు ఇచ్చాడు. మన జీవితాల్లో కూడా గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు, గొప్ప ఆశ్చర్యకారాలు చేయబోతున్నాడు. రాకడ దినాలలో అతి దినాల్లో ఉంటున్నాం. మరి ప్రతి విషయంలో కూడా మనము ప్రభు సన్నిధిలో ఎంతగా బలపడతామో అంత ప్రభువులో స్థిరపడతాం. ప్రభు అంతగా మనం గొప్ప చేస్తాడు. అట్టి గొప్ప దీవులు పొందుకునే వారంగా ఉంటూ, గొప్ప మేలు పొందుకునే వారంగా ఉంటూ, స్తుతి ఆరాధన చేయగలిగే హృదయాలు కలిగి అన్ని వేళలా, అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో దేవుడికి ఇష్టమైన వారంగా జీవిస్తూ మన జీవితాలను ముందు కొనసాగించుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించడం కాక ఈ సంబంధించిన ప్రయోజనం మరొకసారి అదనాలు తెలియజేస్తున్నాం. అది చక్కని మాటలు, సమయాన్ని కొలతను బట్టి మరి దేవుని సన్నిధిలో ఏముందో, దేవుని సన్నిధి విషయంలో దేవుడు కోరుకుంటున్న రీతిగా మరి దావీదు జీవితంలో నిజమే. దావీదు జీవితంలో చూస్తే ఎన్నిక లేనివాడు, తృణీకరించబడినవాడు, అన్నలకు కానీ తండ్రికి కానీ లెక్కలు లేనివాడు దేవుని దృష్టిలో ఉండగల కారణం ఏంటంటే నిత్యము దేవుణ్ణి స్తుతి గానము చేయుట. దావీదు జీవితంలో స్తుతి స్థితిని మార్చింది.
ప్రార్థన పరిస్థితిని మారిస్తే స్తుతి స్థితిగతులను మారుస్తుంది. దావీదు స్తుతి దావీదు స్థితిగతినే మార్చేసింది. అన్న చెప్పిన విషయాలన్నీ మనం ధ్యానిస్తే ఆ సమయంలో మొదటి గ్రంథంలో ఆయన వచ్చినప్పుడు అందరూ వస్తే సమయలు ప్రవక్త దైవజనుడు న్యాయాధిపతే మనుషులు చూసి మోసపోయాడు. పెద్ద కుమారుని చూసి అందము హైట్ చూసి, కానీ దేవుని దృష్టిలో అందచందాలు కాదు, బలము కాదు, కానీ హృదయాన్ని చూస్తాడు దేవుడు. ఎట్టి హృదయంతో మనం దేవుని స్తుతిస్తున్నాము, ఎట్టి హృదయముతో దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము, ఎట్టి హృదయముతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము, ఎట్టి హృదయముతో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాము అనేది దేవుని లెక్క. అలాంటి స్తుతి చేసిన దావీదుని స్థితి మార్చేశాడు. గొర్రెల దొడ్డులో ఉన్న దావీదుని దేవుని ప్రజలను పరిపాలించే చక్రవర్తి చేశాడు. ఆలోచించేద్దాం. ఇంకా మన జీవితంలో ప్రభువుకి ఇష్టమైన స్థుతి లేదా మార్చుకుందాం. సమయం విషయంలో చాలా అందుకన్నాడు, యథార్థవంతుల యొక్క స్థుతి యథార్థవంతుడు శోభాష్టం అన్నాడు. సమయం విషయంలో కూడా నిజమే. ఏ సమయానికి వస్తూ ఉన్నామో పరీక్షించుకుందాం. ప్రభువు ఇచ్చే ఆశీర్వాదానికి మనము మన కుటుంబాలు పాత్రలవుతాం. దేవుని సన్నిధి, దేవుని మందిరం చాలా ప్రాముఖ్యమైనది. ఆయన సన్నిధి విషయంలో దావీదు కలిగి ఉన్న ఆశను బట్టే దావీదును అంతగా హెచ్చించాడు. దేవుడు ఎక్కడ కోపంలా యేసు ప్రభు 33 సంవత్సరాలు పరిచర్యలో ఒకే ఒక్క చోట కోపడ్డాడు. ఆయన సిలువ వేస్తున్నప్పుడు కానీ, ఆయన ఉమ్ము వేస్తున్నప్పుడు కానీ, ఆయన దూషిస్తున్నప్పుడు కానీ, ఆయన్ని అవమానపరుస్తున్నప్పుడు కానీ, ఆయన్ని కొరడాలతో కొట్టి శరీరాన్ని చీల్స్తున్నా కోపడ్డాడు. కానీ ఒకే ఒక్క సందర్భంలో కోపడ్డాడు. ఎక్కడ మందిర విషయంలో. కాబట్టి ప్రభువుకి సమీపముగా జీవిద్దాం. ప్రభు సన్నిధి అంటే ఆశ కలిగి వద్దాం. అత్యాశక్తితో ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని మహిమపరుద్దాం. భూలోకమందులో ఉన్న మనకు ప్రభు ఇచ్చింది ఒకటి, ఆయన మహిమ కొరకే. మనం చదివారు కదా సహోదరులు, మీ దేహము దేవుని ఆలయం, మీరు విలువ పెట్టి కొనబడినారు. ఎంత విలువ? మీ దేహముతో దేవుని మహిమపరచండి. దేహము విలువ పెట్టి కొన్నది. ఏంటిది? ఒక పరిశుద్ధుడు, పరమాత్ముడు, జ్యోతిస్వరుడు యొక్క ప్రాణము. మన ఇష్టానుసారంగా ఉండడానికి, మన ఇష్టానుసారంగా జీవించడానికి, మన ఇష్టానుసారమైన కార్యాలు నెరవేర్చుకుంటారు. విలువ పెట్టి కొనబడిన వాడు మనం. వెండి, బంగారం, క్షయ వంటి వస్తువుల కంటే అమూల్యమైన రక్తం. ఆ రక్తాన్ని ఇచ్చి కొనబడిన సంఘము. ఈ సంఘములో మనం ఎలా ఉంటున్నాం గ్రహిద్దాం, సరిదిద్దుకుందాం, ప్రభుకి సమీపం పొందాం, ప్రభుని మహిమపడదాం. మరి చక్కని మాటలు అందించిన మరి దేవుని దాసుడు గారికి స్థానిక సంఘము తరపున మరొకసారి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక పల్లవి చరణం సమయాన్ని బట్టి ఒక నిమిషం ఈలోపు పళ్ళు వాటర్ కాలు తీసారి ఒకసారి ఉంచి కింద ఉన్న పళ్ళు ఒకసారి పైకి వస్తే ఒక పల్లవి చరణం ఒక కీర్తన పాడుతూ ఉండగా మళ్ళా రెండవ మనం సమయానికి ఉన్నాం, కంగారేం లేదు. సమయాన్ని బట్టే మనం ముందుకు వెళ్తున్నాం. ఒక పల్లవి చరణం. దయచేసి అందరూ ఒకసారి నిలబడదాం, రిలాక్స్ అవుతాం. నాటబడిన వారమై వర్ధిల్లెదము, మన దేవుని మందిరమందు నాటబడిన వారమై నీతిమంతులమై మోహమేయుదము, నీతిమంతులమై మోహమేయుదము.
అది ప్రార్థించిన రీతిగా మరి రెండవ వర్తమానానికి మరి సమయాన్ని దేవుని దాసులు కంచడం గ్రామం నుండి వచ్చిన దానియేల్ గారు ఉన్నారు. మరి ప్రార్థించి నిరీక్షించిన రీతిగా ప్రభు తన కృపను బట్టి క్షేమంగా మన మధ్యకి నడిపించారు. మరి రెండవ వర్తమానముగా మరి దేవుని దాసులు దైవజనులు దానియేలు గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రేమపూర్వకంగా స్థానిక సంఘం తరపున వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మనమందరం రెండు హస్తములు పైకి ఒకసారి స్తోత్రం చెల్లించుకుందాం. ప్రభు నామము స్తోత్రములు. ప్రభు పేరిట బెతెస్దా కోనేరు సంఘ నాయకులు పాస్టర్ జాస్వాయి గారికి, అలాగే మా ఆత్మీయ కుమారుడు స్టెఫన్ గారికి, ఆయన భార్య అన్న గారికి, వారి కుటుంబమునకు, మరి కుటుంబ సంఘ పెద్దలకు, కూడి వచ్చిన మీ అందరికీ ఆలయ ప్రతిష్ట శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆలయ ప్రతిష్ట పండుగ కార్యక్రమంలో మనం అందరం ఉన్నాం. ఇంత క్రితము 21 సంవత్సరం ఈ విధంగా ఈ కార్యక్రమాలు జరిగించుకుంటూ వస్తూ ఇది 22వ సంవత్సరం. అంతేనండి, 22వ సంవత్సరంలో అడుగుపెట్టి మనం ప్రభువుని ఈ విధంగా కనపరుస్తున్నాం. దేవుని స్తోత్ర. ఈ సమయం ముందు మరి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలండి. మిమ్మల్ని అసలు మర్చిపోకూడదు. హల్లెలూయా. అసలు నడిపించి నాకు చెప్పలేదని చెప్పి అన్నట్టు. సరే, ఏదేమైనా ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు చాలామందికి నేను తెలిసి ఉండొచ్చు. ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది తెలిసింది? నేను మీ చేతులు ఒకసారి బయట చూపండి. నేను తెలిసిన వాళ్ళు అంటే తెలియని వారు ఎక్కువ మంది ఉన్నారు, తెలిసిన వారు చాలా తక్కువ. మంచిది, పిల్లలు గమనించండి. మరి ఈ సమయం ముందు ఇంతవరకు కూడాను దేవుని గ్రంథం నుండి దైవజనులు ప్రభుదాస్ గారు చక్కని సందేశాన్ని మనకి ఇచ్చారు, చక్కని మాటల్ని మనం విన్నాం. దానికి ముందు మరి ఇక్కడ ఉన్నటువంటి సంఘ విశ్వాసుల్లో మరి బైబిల్ పట్టణాలు చదివారు. దేని గురించి అంటే మందిరం గురించి, మందిరానికి ప్రత్యేకతల గురించి చక్కగా మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాలు చదివారు. మరి సహోదరులు రాజుబాబు గారు అనేక ఇప్పుడు మాట చెప్పింది, వారు చక్కని విషయాలు జాస్వా అయ్యగారు తండ్రి గారి నుండి చెప్పుకుంటూ వచ్చారు. జాస్వా గారు తండ్రి గారు నాకు తెలియదు, కానీ వారి తల్లి గారు సువార్తము గారు నాకు తెలుసు. నేను సహోదరుడు స్టెఫన్ గారు ఈ ఊళ్ళో అవురుపూడిలో వివాహం చేసుకున్న రోజు వచ్చాను. మళ్ళీ ఆ తర్వాత మరి వారి యొక్క కార్యక్రమాల్లో అంటే మా తండ్రి గారు చనిపోయినప్పుడు ఉన్నాను, అలాగే ఇంకా తల్లిగారు చనిపోయినప్పుడు ఉన్నాను, వారి కుమారుల యొక్క పెళ్లిళ్ళ కార్యక్రమం ఉన్నాను, ఇంకా నిశ్చితార్థ కార్యక్రమాల్లో కూడా వివిధ కార్యక్రమాల్లో వారి గృహంలో నేను ఉండడం జరిగింది. దేవుని స్తోత్రం. అంటే వారి కుటుంబంలోనికి ఈ విధంగా రావడానికి గల కారణం
సహోదరుడు స్టెఫన్ గారికి ముందే వారు తల్లి గారు తండ్రి గారు మా వద్ద రక్షణ పొందారు. ప్రకాష్ రావు గారు, అలాగే ఇంకా శాశ్వతం గారు. అయితే అప్పట్లో మరి సోదరుడు చెన్నూరులోనే ఉంటూ ఉండేవారు. మరి ఆయన నేను కలిసి అన్నదమ్ములు ఉండేవారు మా ఇంటి వద్ద. మేము సొంత అన్నదమ్ములుగానే ఉన్నట్లుగా పక్క మంచం మీద పండుకునే స్థితిలో అంతగా ఉండేవాడు అనమాట. సరే మంచిది పిల్లలు. మరి నేను ఇప్పుడు మధ్యకు పట్టుమిల్ మండలం కంచోడ నుండి వచ్చానండి. చాలామంది తెలియదు కదా, కంచోడ నుండి వచ్చాను. మాది సొంత ఊరు ఉంగుటూరు మండలం లంకపల్లి అనే ఊరు. 44 సంవత్సరాల క్రితం దేవుని పిలుపుని బట్టి నేను కంచడం దేవుని సేవకు వచ్చాను. నిజంగా 44 సంవత్సరాల క్రితం అంటే బహుశా దేవదాస్ అయ్య గారు ఆ టైంలో ఉంటుంటారేమో. అది ఆ టైంలో నేను కూడా కంచడం వచ్చినప్పుడు రోడ్లు లేవు, వీధి లైట్లు లేవు. మరి నేను కంచడంలో కూడా 2-3 విశ్వాసంతో పని ప్రారంభించాం. చెన్నూరులో ఒక్కరిని బట్టి పని ప్రారంభించాం. తర్వాత గొల్లగూడలో ఒక్కరిని బట్టి పని ప్రారంభించాం. బరిపాడులో ఒక్కరిని బట్టి పని ప్రారంభించాం. లంకల కాలంలో ఒక్కరిని బట్టి. ఇప్పుడు ఇవన్నీ కూడా 4 సంఘాలుగా దేవుడు చేశారు. ఇలా మరి ఈ 44 సంవత్సరాల బట్టి నేను కంచడంలో ఉంటూ హైందవుల మధ్య కంచడంలో హై స్కూల్ ప్రక్కన ఉంది మా చర్చి. మరి అయ్యగారు కూడా పర్యాయం మన మధ్యకు వచ్చారు. ఇలా మరి దేవుని పని చాలా ఆశీర్వాదకరంగా జరుగుతుంది. దేవుని స్తోత్రం. వాస్తవం శరీరం కొంచెం బలహీనత ఉంది. అయితే ఈసారి నేను రానులే అని చెప్పాను శ్రావణ గారితో. అది కాదు పాస్టర్ రావాలి, మా గారు రావాలి అని చెప్పి అన్నారు. 20 లక్షలు అని చెప్పారు. వాళ్ళ మాట కాదనలేక నేను వస్తానని చెప్పాను. దేవుని స్తోత్రం. తర్వాత మరొక సందేహం. ఇంతకంత సమయాల్లో అయితే నేను వారింటికి రావడానికి కారణం చెప్పాను కదా, వాళ్ళ తండ్రి గారు తల్లి గారు వారు మరి మా ద్వారా రక్షణ పొందినవారు కనుక వారి యొక్క మాటను బట్టి వారి కుటుంబానికి నేను స్వతంత్రంగా, అంటే కేవలం ఇక్కడ సంఘం అనేది కాదు కానీ వారి కుటుంబంలో బలపరచే విషయంలో వారి కుటుంబ విషయం కొరకే ప్రత్యేకంగా వచ్చాను. ఇప్పుడు ఇది మీ మధ్యకి రావడం దీనికి సంబంధించింది, సంఘానికి సంబంధించింది. అయితే నాకు తర్వాత మళ్ళీ ఒక అనుమానం వచ్చింది. నాకు క్రమం ఉంది. ఎక్కడికి నేను వెళ్ళాలన్నా అక్కడ ఎంత పంచబెట్టు వారు ఉన్నా మందిరంలో అడుగుపెట్టి వాక్యాన్ని బోధించాలంటే స్థానిక పాస్టర్ గారి యొక్క ఆహ్వానం లేకపోతే వెళ్ళడం జరగదు. అయితే ఆ మాట వారికి నేను చెప్పాను, నాన్న అట్లా క్రమం కాదు, అది మీ ఇల్లు కాదు, దేవుని మందిరము. అయితే అయ్యగారుకి అసలు ఈ విషయం తెలుసని తెలియదు లేదండి. మరి మీరు ఎంత అన్నట్టు ఉండేవారమో వారు నేను కూడా అంత అన్నట్లుగానే ఉంటాము. వారు మేము ఆలోచించుకున్న తర్వాత అని చెప్పి మాట చెప్పారు. సంతోషం. తర్వాత అయ్యగారు నాతోటి మాట్లాడడం జరిగింది. దేవుని స్తోత్రం. నాకు 2 కుమారులు, 1 కుమార్తె. ఈ మాట చెప్తుంటే ఎవరు వాక్యం చెప్పిన మా అబ్బాయికి అనుమానం ఉండొచ్చు. ఏంటంటే ఇప్పుడు 2 లేరు కదా, ఒక్కడే కదా అని. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మా పెద్ద అబ్బాయి, ఆయన పేరు నేను జాషువా అని పెట్టాను. ఆయన పేరు జాషువా. అంటే ఇప్పుడు పాస్టర్ జాషువా గారు నాకు ఒక పెద్ద కుమారుడు అన్నట్టు అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు నాకు చిన్న కుమారుడు వాక్యం చెప్పినటువంటి ప్రభుదాస్ గారు అయితే పెద్ద కుమారుడు జాషువా గారు అన్నట్టుగా నేను ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఆయన పేరును బట్టి
ఆయన వయసు ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా అలాగే ఉంటారు కనుక అన్నదమ్ములాగానే వయసు కూడా ఇద్దరు ఒకటే కాదు కదా. దేవుని స్తోత్రం. అంతేనా కదా కదా. దాన్ని బట్టి నేను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. సరే, ఇప్పుడు ఆయన 10 సంవత్సరాల తర్వాత చనిపోవడం జరిగింది నా పెద్ద అబ్బాయి. అదే తర్వాత ఈ బాబు ప్రభుదాస్ గారు పుట్టారు. ఆయన ఇప్పుడు సేవలో ఉన్నారు. ఆయన కూడా చాలా సంవత్సరాలు బట్టి సేవలో ఉండి 3 సంఘాలను ఆయన చూస్తున్నారు. పిల్లలు మరి ఈ సమయం ముందు అందరితో కలిసి ఈ విధంగా ప్రభుని కనపరిచిన అవకాశాన్ని ధన్యతను దేవుడు ఇచ్చారు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. మా పాప ఆమె నర్సుగా నాకు దగ్గరలో జడ్జీలు చేస్తారు. మరి మేమంతా దగ్గరలో కలిసి ఉంటాము. సరే, మంచిది. ఇప్పుడు కొద్దిసేపు దేవుని వాక్యం మీకు బోధించాలని ఆశపడుతున్నాను. మరి నేను ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించడానికి ఇష్టపడను. దాదాపు 30 గంటల నుండి గంటలోపే నా వాక్యాన్ని ముగించేస్తాను. అంతవరకు వాక్యం విందామండి అన్నవారు ఉంటే మనస్ఫూర్తిగా స్తోత్రం చెప్పండి. లేదు అంటే తక్కువ సమయమైన నాకేమీ ఇబ్బంది లేదు. ఎందుకంటే వాక్యము గంటల తరబడి చెప్పగలము, అర్ధగంటలో కూడా ముగించగలము, 10 నిమిషాల్లో కూడా ముగించేసుకోగలము. ఈ అడ్జస్ట్మెంట్లు మాకు బాగా తెలుసు. దేవుని స్తోత్రం. కొంతమంది పాస్టర్ గారికి మైక్ ఇస్తే కుర్రోళ్ళ గారికి మైక్ ఇస్తాడు, ఎట్లా ఆగో పాస్టర్ గారు కూడా కొంతమంది ఆగరు, చెప్పేస్తారు. కానీ మేము అలా కాదు, టయాన్ని కొంచెం నేను మెయింటైన్ చేస్తాను. అది నాకు బాగా ఇష్టం అన్నమాట. అయితే నేను మీకు ముందే చెప్పాను, 45 నిమిషాల నుండి గంటలోపే. ఈ గంటలోపు మీరందరూ కూడా మరి దేవునికి మనసుంచి శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వింటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు మెండుగా పొందుకుంటారు. దేవుని స్తోత్రం. నేను ఇక్కడ స్థపన కాదు, పెళ్ళైన తర్వాత ఉద్యోగం నుంచి వచ్చినప్పటికీ ఇక్కడ సంఘం లేదు. మరి వివాహం అయిన తర్వాత మన అద్దెంట్లో ఫోటో పెట్టుకున్నప్పుడు అప్పుడే విశ్వార్థం గారిని నేను చూడగలిగాను. వారికి నాకు అప్పుడే పరిచయం. అందుకైతే నేను ఐపీసీ సభలో వారిని 3 సార్లు చూశాను. కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో అవుట్పూర్లో మొట్టమొదటి నేను చూడడం సువార్థం గారిని అక్కడే. అయితే నాకు అనిపించింది, మరి ఒక మంచి సంఘం నుండి మరి సహోదరుడు స్టెఫన్ గారు ఈ దూర ప్రాంతం వచ్చిన తర్వాత ఒక మంచి సహవాసంలోనే ఏర్పాటు చేయబడ్డారు. దేవుడు గారిని ఏర్పాటు చేశారని నేను చాలా సంతోషించాను. దేవుడి స్తోత్రం. అప్పటికి ఇక్కడ మందిరము లేదు. పిల్లరా, మరి మీరు మందిరం కట్టిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చినప్పటికీ నాకేమనిపించిందంటే, శాసనార్థం గారు మరి ప్రకాష్ రావు గారు రోడ్డు పక్కన ఉండేవారు కదా ఈ మందిరానికి ముందు. చాలా పర్యాయములు మార్పులు వెళ్తూ వస్తూ అనే సందర్భాల్లో కలుస్తూ ఉండేవాడిని. అసలు ఊరికి పైకాడ కట్టారు, ఇక్కడ ఊరు చూస్తే లేదు, ఇల్లే కనుక్కోవడం చాలా దూరంగా ఉన్నాయి, ఇక్కడ ఎవరు వస్తారని అనిపించింది. నేను నిజంగా ఊరు చిన్నప్పుడు నాకు చాలా సంతోషపడింది. అవుట్పూర్లో నుండి వచ్చేవారే తక్కువ, బయట ఊరు నుంచి వస్తున్న వారే చాలా ఎక్కువ అని చెప్పి. దేవుని స్తోత్రం. మీకు ఎంత ఆశ ఉండకపోతే అంతంత దూరాల నుండి వచ్చి ఇక్కడ దేవుని పని చేస్తున్నారు అనిపించింది. దైవజనులతో కలిసి దేవుని పని జరిగిస్తుందని చెప్పి మనసు చాలా సంతోషపడింది. దేవుని స్తోత్రం.